ఆత్మబంధు నమో నమ. జీవన మాధుర్యం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు ఏది శాశ్వతము? నీవు సంపాదించిన ఆస్తుపాస్తులా, లేదా నీ వెనుక ఉన్న బంధుమిత్రులా, నీ ముఖాన్ని ఉన్నటువంటి అందమా, లేక నీతో ఉన్నటువంటి అధికారమా? నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కానప్పుడు ఇవన్నీ నీకెలా శాశ్వతమవుతాయి? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న సంపద, అధికారం ఉన్నవన్నీ నీకు దేవుడిచ్చినవే తప్ప నీవెక్కడి నుండి తెచ్చావు? నీవి కాని వాటి కోసము నీకు ఎందుకు ఇంత గర్వము, అహంకారము? సంపదలో నిన్ను మించిన వారు లేరనా? పదవుల్లో నిన్ను కొట్టేవారు ఎవరు లేరనా? తప్పు. నీదంతా భగవంతుడు ఇచ్చినదే కదా, దాన్ని సక్రమైన రీతిలో వినియోగించుకోవాలి కదా. నీకు భగవంతుడు ఇచ్చిన ఏదైనా సరే తగిన న్యాయం చేయడం నీ బాధ్యత. విధేయలతో మసలుకో, ప్రసంగాలు ఆపి ఆచరణలో ముందుండు. అదే భగవంతుడికి ప్రీతికరము. స్పందించే హృదయాన్ని కలిగి ఉండడమే బాధ్యత. ఇది మరువకు. దీనికి ఏం చేయాలి అనేదే ముఖ్యమైన సంగతి. నీ యొక్క సమయం కానీ, సహనం కానీ ఎక్కడి నుంచి వస్తాయి? నామస్మరణ ఇంకా వస్తాయి, ఆయన్ని తలిచేదాన్ని ఇంకా వస్తాయి. ఎప్పుడైతే పుట్టుక మునిపే లేస్తావో, ఎప్పుడైతే నామస్మరణ చేస్తావో, అందరినీ ఎప్పుడు కలుపుకుంటావో అదే నీకు జీవన్ముక్తి. కాబట్టి దాన్ని ఆచరిస్తాము, అనుసరిస్తాము, అనుభూతి చెంది చక్కగా జీవిస్తాము. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్.